ఇదేంటిది ప్రింగిల్ డబ్బా? దీంట్లో వాటర్ బ్రేకులు వాడకుండా కాళ్ళతో ఆపేద్దామనా? ఫ్రిడ్జ్ టూర్ అయ్యా ఈరోజు మీకు. అడుగుతున్నాడు అయ్యా, నా వైపు చూస్తున్నాడు అంటే ఏదు. నేను మాత్రం పిచ్చి పనులు భలే చేస్తా అసలు అంటే నాకు కొంచెం మెమరీ ప్రాబ్లం ఉంది. ఎందుకన్నా నన్ను పిలిచాడని చెప్పి ఫీల్ అయిపోయాడు ఇప్పుడు. కాదు సన్ని, అన్ని మాటలు చెప్పి మొత్తం వెజ్ చేసుకున్నావేంటి సన్ని? షాహీకి మటన్ షాహీ గోజ్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ రొటీన్ చూపించమని అడుగుతున్నారు కదా, ఇప్పుడే లేసా. వాళ్ళ సండే షైనా సీట్ కొత్తగా బిహేవ్ చేస్తుంది, గారె వేసింది. చాలా బాగుంది, క్రిస్పీగా. షాహీ, నీకు గారెలు అంటే ఇష్టమా? ఇష్టం లేదా? నీకు ఇష్టమారా తమ్ముడు? అరే అరే అరే, కెమెరా మీద ఒక దూక మాకరా, ఇష్టమో లేదో చెప్పరా. అరే అరే అరే, వద్దొద్దు, వాడికి వద్దంటలే. వాడు చూడండి ఎట్టా తీసుకుని అంటాడు వద్దని చెప్పి. నేను మాత్రం పిచ్చి పనులు భలే చేస్తా అసలు అంటే నాకు కొంచెం మెమరీ ప్రాబ్లం అంటే మర్చిపోతా ఉంటా. నిన్న భీమవరం నుంచి మన రోహిన్ ఉన్నాడు కదా, రోహిన్ అంటే తిండి ముచ్చట్లు పేజ్ నుంచి మనోడు కొత్తగా ఈ సీ ఫుడ్ బిజినెస్ అయితే పెట్టాడు. దాని గురించి బ్రో పంపిస్తున్నా బ్రో నీకని చెప్పి కొన్ని స్పెషల్ ఐటమ్స్ అయితే పంపించాడు. నిన్నే పంపించాడు. అవి నిన్న సాయంత్రమే వచ్చేసినాయి 5ంటికి. కానీ నిన్న శనివారం అవటం వల్ల హోటల్లో కూర్చోవడం వల్ల నేను మర్చిపోయా. అది వాళ్ళ పొద్దున్నే తెప్పించాను. మరి ఇప్పుడు లోపల ఎలా ఉన్నాయో ఏంటో ఏం అర్థం కావట్లా. పాడైపోతే కనుక అమ్మ భీమవరం స్పెషల్ పంపించా బ్రో నీకు అన్నాడు. ఏంటి షైనాజ్, నువ్వన్నా గుర్తు చేయాలిగా. నాకు తెలియదు అసలు, నువ్వు చెప్పలేదుగా. అంతా షైనాజ్ చేసింది. స్కూటీ నేర్పి మరి నేను వెళ్తా ఎక్కడికైనా. ఎందుకు? బ్రేకులు వాడకుండా కాళ్ళతో ఆపేద్దామనా? ఏం కాదు. 24 hours అయిపోయింది దగ్గర. బాగానే ఉంటాయి అంటారా? ఐస్ ఉండిద్దిగా లోపల, ఏం కాదు. కాదంటావా? నాకు ఏదో డౌట్ కొడుతుంది. ఐస్ కరిగిపోయింది. రెడ్ గైని ఏంటి వాటర్ పీతలయ్యి. చేపలు కూడా ఉన్నాయి. ఇదిగో స్పెషల్ చేపలు పీతలు. సరే చూద్దాం, డీప్ ఫ్రిడ్జ్ లో పెడతాం. పెట్టి చూద్దాం. ఏం కాదనుకుంటున్నా నేను ఏం కాదని అనుకుంటున్నా, చూద్దాం. చేపలు అయితే బాగానే ఉన్నాయి, తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు రెడీ అయ్యి బయటకు వచ్చేసా. ఒక ఫంక్షన్ ఇన్వైట్ అయితే ఉంది నాకు. అక్కడే వాళ్ళ మనకి లంచ్ కూడా. తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చేసా. కారులోకి ఎక్కంగానే ఈ వేడి పిచ్చిగా కొట్టేస్తుంది. బయట పెడుతున్నా కదా, మనకి మా అపార్ట్మెంట్లో ఇంకా పెయింట్స్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి. ఈ లెక్కలో బయట కారు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో. మనం అసలు నేను ఎప్పుడు కూడా కారు బయట పెట్టను, మా పార్కింగ్లోనే ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. ఇంకేమన్నా టిప్ ఉంటే చెప్పచ్చు కదా, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అయ్యిద్ది. ఎవరికైనా తెలుసుండి ఉంటే వేడిగా ఉన్న కారు ఎలా కూల్ అయ్యిద్ది. ఏసీ అంటే ఆ ఏసీ మొహానికి కొట్టకూడదు ఏదో అంటారు, ఎమ్మటనే ఏసీ వేసుకోకూడదు అని చెప్పని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చేయాలి. వచ్చేసాం ఫంక్షన్కి. అయితే నాతో పాటు ఎవరున్నారో తెలుసా? మా తమ్ముడు సన్నీ. నేను చాలా మంది మిస్ అవుతున్నారు సన్నీ. వీడియోలో కావాలని పెట్టట్లేదన్నా నువ్వు అంటున్నారు. లేదు అట్లేం లేదు. ఇప్పుడు ఫంక్షన్లో అన్న ఆల్వేస్ సపోర్ట్స్. ఇప్పుడు ఫంక్షన్లో చికెన్ దమ్ బిర్యానీ కుమ్మది. అవునా? వెజ్ కాదు. వెజ్ కాదు, నాన్ వెజ్. బతికావు కదా. అయ్యా, లేకపోతే ఎందుకన్నా నన్ను పిలిచాడని చెప్పి ఫీల్ అయిపోయాడు ఇప్పుడు. సన్నీ చికెన్ దమ్, మటన్ కర్రీ, నువ్వు ఫుల్లీ హ్యాపీ. ఇంకా కానీ వెజ్ కూడా చాలా బాగున్నాడు. అవునా? వెజ్లో సోయా కీమా బిర్యానీ ఉంది, వెళ్ళే ఉంది. సేమ్ మటన్ కీమా బిర్యానీ లాగానే ఉంది. సోయా కీమా అంటే సోయాతో పాటు కీమా అయ్యారా? సోయాని కీమా లా చేస్తాడు, చాలా బాగుంది.
మటన్ కర్రీ అయితే పిక్స్ చూడండి. నువ్వు తినే ఇంకా ఓకే అండి. కాదు సన్ని, అన్ని మాటలు చెప్పి మొత్తం వెజ్ చేసుకున్నావేంటి సన్ని? పక్క ఎవరన్నా నమ్ముతారా? నువ్వు తినందల్లా ఏదన్నా ఉందంటే మనిషినే సన్ని. బాగుంది కదా? గుత్తంకాయ ఎలా ఉంది? గుత్తంకాయ తినలేదు. ఒట్టి గుత్తంకాయ తిను, అది టేస్ట్. మొత్తం నోట్లో పెట్టాలి సన్నీ. నీకు తెలీదా నోట్లో పెట్టది మొత్తం? ఎలా ఉంది అది? ఎలా ఉంది సన్నీ? చాలా బాగుంది. వాటర్ బాటిల్ అన్న కిల్లి కూడా తినేసా. వాటర్ బాటిల్ కాదు, ఫుడ్. సన్నీ, నేను ఐస్ క్రీమ్ తినేసా, కిల్లి తినేసా. ఇప్పుడు నీ టాలెంట్ యూజ్ చేసి 2 ఐస్ క్రీములు తీసుకురావాలి. 2 కూడా మనం చాలా ఆర్గన్ మనం అంతా తెలుసు. తీసుకొచ్చేపో ఏదా దాపు. వాటర్ బాటిల్ పడేసి వెళ్ళాడు. అడుగుతున్నాడు, అయ్యా నా వైపు చూస్తున్నాడు అంటే ఏదు. సాధిస్తాడయ్యా ఎట్లాగైనా, ఎలాగైనా సాధిస్తావు సన్ని. చాలా ఐస్ క్రీమ్ కూడా తినేసి వెళ్ళిపోదాం ఇంకింటికి అయితే. మా బాబోయ్, ఎండాకాలం కాకపోయినా కూడా ఎండేంటి సన్ని ఎలా ఉంది? కదా విజయవాడని ప్రూవ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వేరే వాళ్ళు ఉండలేరు. చలో సన్నీ, ఎలా ఉంది బిర్యానీ? బాగుందన్న. బఫే ఎలా ఉంది? బాగుంది. అని నిజంగా అన్న చెప్పినట్టు ఏది కీమా? సోయా కీమా తినకుండా కానీ అట్రాక్టివ్ ఉందన్న అది. అవును. చలో ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోదాం. సన్నీ, వెళ్తావా ఇంటికి? ఉండిపోతావా మా ఇంట్లోనే? మీ ఇంట్లోనే ఉండిపోతామా? షాహిద్ చాలు, నేను షాహిద్ మంచిగా ఆడుకుంటాము. మాకు ఒక సపరేట్ రూమ్ ఉంటుంది, PS5. ఆయనకి రౌండ్గా ఆడుకుంటాం. అదేంటి బండి, తోసే బండి, ఆయనతో ఆడుకుంటే నేను PS5లో నుంచి ఇట్లా ఆడతాడు ఆయన. పాప మా PS5 ఆనే చేయట్లా. వెళ్ళి ఇప్పుడు ఆన్ చేస్తా ఒకసారి. చేసి చూపి మీ కస్టమర్, మీ చూపించా ఏజెంట్స్ అంటున్నా. ఏజెంట్స్ అంటున్నాడయ్యా, సబ్స్క్రైబర్స్ ని. కస్టమర్స్ కాదు, కస్టమర్. అయ్యో, సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీస్ అన్ని. అయ్యా, వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయలే. హాయ్ ఫ్యామిలీ. ఇట్లాంటి చిలిపి చేష్టలు చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ సన్నీ. బాయ్ బ్రదర్. షైనాజు రైట్ రా అమ్మ. ఏంటిది ఫ్రిడ్జా? ఇదంటే నేను నిన్న చేసింది. ఇదేంటి కీరా? సగం తిన్న కీరా. ఎవరు తిన్నది ఇది? సగం తిన్న కీరా. ఫ్రిడ్జ్ టూర్ అయ్యా ఈరోజు మీకు. ఇండియన్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది? ఈడొకడు తినరా పచ్చిమిరపకాయ తిను. ఇదేంటిది? ఎన్ని సంవత్సరాల క్రితంది కేక్? అమ్మో, నీళ్లు కూడా కారిపోతుంది కదా షైనా. ఇదేంటిది? ప్రింగిల్ డబ్బా. దీంట్లో షాహీ. ఆ ఫోన్ ఆపమ్మా. అసలు ఆ ఫోన్ అలా చూడటం ఎంత తప్పో తెలుసా? ఏంటి ప్రింగిల్ నీళ్ళు ఏంటి? ఎందుకు ఈ ప్రింగిల్స్లో ఇలా వాటర్ పెట్టావు? తాగడానికా? తాగు. ఛీ, ఈ ప్రింగిల్, ఈ పుచ్చకాయ ఏంటి? పడేసింది. ఆ డబ్బాలు ఏంటి వెనకాల? కరేపాకు కొత్తిమీర. ఇదేంటి ఐస్ క్రీమ్ డబ్బా? తీ ఐస్ క్రీమ్ డబ్బా తీ అమ్మ. ఏంటిది అది? అబ్బో, బ్రౌనీ. అబ్బో, అమ్మో అమ్మ, పెద్ద ఐస్ క్రీమే ఇది. ఏంటి? నాకు వద్దులే అమ్మ, మీరు తినండి. ఇటు చూడు అసలు ఆడు అయ్యా రే. నీకోసం బిర్యానీ కూడా బుక్ చేశా. బిర్యానీయా? ఇస్మాయిల్ బిర్యానీ. షాహీ ప్లేట్ తీసుకురా డాడీ. అమ్మ బాబోయ్, అల్లం వెల్లుల్లి పేస్ట్.
అసలు ఇది ఫ్రిడ్జా లేకపోతే స్టోర్ రూమా ఏంటిదంతా? చూసా ఇవన్నీ చూసా. ఈ కూరగాయలు చూడు బాబు. అరే 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 షాహిద్, ఈడు పని ఈడు చేస్తున్నాడు. అరే రారా రే అరే రే ప్లీజ్ రా రే రే తమ్ముడు. అరే అరే తమ్ముడు, అరే తమ్ముడు వద్దురా రే ప్లీజ్ రా రే. ఇరిపేశాడు అయ్యా బాబు. ఒక చాక్లెట్ తీసుకుందాం అని చెప్పి డోర్ తీసాను. ఏయ్ ఆగరా. అరే అసలు ఈడు రాక్షసుడు కంటే దారుణంగా తయారయ్యాడు ఈడు. ఆడికి తాగిచ్చు మాక నువ్వులే. మధ్యాహ్నం అయ్యే తాగాడు. అవి తిని పింగిక్స్ దాంట్లో ఉన్న వాటర్ పడే పడే షాహి పడే. వద్దు. ఇవన్నీ నువ్వు లేకపోతేనే జరుగుతాయి, నువ్వు ఉంటే జరగదు. ఇది ఫ్రిడ్జేనా? నువ్వెందుకు షైనా డాన్స్ లేస్తున్నా? అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నా. అమ్మా చూసారుగా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. మీ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు సండే స్పెషల్, కానీ వాస్తవంగా ప్రతి సండే బయటికి తీసుకెళ్ళాలి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు షైనాజ్ వాళ్ళని. అందుకే వాళ్ళ కోసం వారానికి ఒకసారైనా ఎప్పుడైనా ఒకసారి బయట నుంచి తెస్తా ఉంటా. అయితే మటన్ షాహీ గోష్ అయితే తీసుకొచ్చా. షాహీకి బాగా ఇష్టం. షాహీకి మటన్ షాహీ గోష్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. ఇంకోటి తయారయ్యాడు, మాకు టార్చర్ చూపిస్తున్నాడు. తెలుగు హౌస్లో ట్రై చేయండి. మా ఏరియాలో తెలుగు హౌస్లోనే దొరుకుద్ది మటన్ షాహీ గోష్ బిర్యానీ. అయితే చాలా బాగుంటుంది టేస్ట్. హాయ్ 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 హాయ్. అసలు వీడు చైర్లో కూర్చోబెట్టామని చూడండి, అట్టా తిరిగిపోయాడు చూడండి ఆడు. అసలు షైనాజ్ ఎలా ఉంది బిర్యానీ? తిని చెప్పు. ఇలా వైట్గా ఉంటుంది మొత్తం, బాగుంటుంది క్రీమీగా. ఇదిగోండి పీస్ కూడా చూడండి ఎంత బా రెడ్డిష్ పీస్, సాఫ్ట్. ఇదిగోండి బా 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 సూపర్. ఫస్ట్ అర్జెంట్గా టేస్ట్ చేయాలి. నోట్లో వాటర్ ఫుల్ అయిపోయినాయి. అలా ఫుల్ బైట్ నచ్చిన ఫుడ్ తినగలం, అవునా కదా? వావ్. షైనాజ్ నువ్వు కూడా నేర్చుకుని నాకు ఈ రెసిపీ కావాలి. మన ఇద్దరం తయారు చేద్దాం. సరే, నెక్స్ట్ రంజాన్కి. ఎందుకు నెక్స్ట్ సండే చేద్దాం. సరే. పీస్ రైస్ తిను. ఎలా ఉంది? అలాంటి రియాక్షన్లు ఎత్తావు ప్రతిసారి, చెప్పు. ఇప్పుడు దాంట్లోంచి దూకేయాలి కిందకి. ఇప్పుడు దాంట్లోంచి దూకేయాలి. అదేగా నీ లాస్ట్ ఎజెండా. అసలు ఖచ్చితంగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి. మటన్ షాహీ గోష్ బిర్యానీ తెలుగు హౌస్లో చాలా బాగుంటుంది. కానూరులో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వాడు చూడండి పీస్ అలా తీసుకుంటున్నాడు. ఏం లేదులేరా కానీ నల్లగా పీస్ తీసుకొని దాన్ని పరీక్షించి ఇప్పుడు అమాంతం అది బాగుందా షాహిద్? బాగుందా? సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.